హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 12th చాప్టర్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుండి 5th వీడియో. అయితే ఈ వీడియోగా మనము ఎగ్జాంపుల్ 4 అయితే కంప్లీట్ చేసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ చాప్టర్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీటితో పాటు ప్రీవియస్ చాప్టర్స్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ టెక్నోమెట్రీ, ఇంట్రడక్షన్ టు టెక్నోమెట్రీ, సెమిస్టర్ 1 చాప్టర్స్ రియల్ నెంబర్స్, పాలినామియల్స్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. మీ న్యూ సిలబస్కి సంబంధించినవి. వీటికి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి డౌట్ ఉంటే కనుక కంపల్సరీగా చూడండి. మీతో పాటు చదువుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. ఓకే, మరి మనం క్వశ్చన్ చదువుకుందాము. మయాంక్ మేడ్ ఏ బర్డ్ బాత్ అంటాం కదా. అంటే ఇది మనకి పెద్దగా ఐడియా ఉండదు. సినిమాలో అయితే ఎక్కువ చూస్తూ ఉంటాం, రియల్గా అయితే మనం చాలా తక్కువగా చూస్తూ ఉంటాము. ఇక్కడ నేను ఒక పిక్ ఇస్తాను చూడండి. ఒక పిక్చర్ చూసారా మీరు ఫోటోలో? ఆ విధంగా ఉంటుందన్నమాట యాక్చువల్గా బర్డ్ బాత్ అంటే. అంటే వచ్చి జస్ట్ అలా వాటర్లో ఆడుకుని ఏదో స్నానం చేసినట్టు ఏదో సరదాగా ఆడుకోవడానికి అవి పెడుతూ ఉంటారు. అంటే పెద్ద పెద్ద గార్డెన్స్లో రిచ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళు గార్డెన్స్లో ఇలాంటివి అరేంజ్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. సరే, అయితే యాక్చువల్గా మీకు ఫోటోలో చూసిన దానికి ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బట్ మనము ఫోటోలో ఇచ్చినట్టుగా వేసుకుని చేయాలంటే చాలా కష్టం. అందుకనే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండానే ఈ డయాగ్రామ్ క్వశ్చన్లు ఇచ్చేసారు. ఓకేనా ఫ్రెండ్స్? సరే, మయాంక్ మేడ్ ఏ బర్డ్ బాత్ ఫర్ హిస్ గార్డెన్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ సిలిండర్ విత్ ఏ హెమిస్పెరికల్ డిప్రెషన్. డిప్రెషన్ అంటే ఈ విధంగా అనమాట. అంటే హెమిస్పెరికల్ డిప్రెషన్ అంటే ఈ విధంగా లోపలికి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు సిలిండర్కి హెమిస్పెరికల్ డిప్రెషన్ అన్నాడు కదా, అంటే ఈ విధంగా అరేంజ్మెంట్. ఓకేనా? డిప్రెషన్ అంటే ఇలా లోపలికి అన్నది మీరు గుర్తుపెట్టుకోండి. ఎట్ వన్ ఎండ్, సో హెమిస్పెరికల్ డిప్రెషన్ ఎట్ వన్ ఎండ్ అని అన్నాడు. అదే 2 ends అయితే మనకి ఎలా వస్తుందండి షేపు? ఈ విధంగా ఇక్కడ ఇంది, ఈ ఎండ్ కూడా ఈ విధంగా ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్? సరే, ద హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ 1.45 meters. అంటే హైట్ ఆఫ్ ద సిలిండర్ అంటే ఇది 1.45 meters అంట. అండ్ ఇట్స్ రేడియస్ ఇట్స్ అంటే ఇది దేనికి సంబంధించింది? సిలిండర్కి సంబంధించింది. అంటే సిలిండర్ యొక్క రేడియస్ ఇచ్చినట్టు. సో రేడియస్ అంటే సో ఇది ఎంత ఇచ్చారండి మనకి? 30 centimeters ఇచ్చారు. అయితే ఇక్కడ హెమిస్పియర్ కూడా ఉంది, సిలిండర్ కూడా ఉంది. ఈ పై ఫేస్ వచ్చేసరికి ఈ హెమిస్పెరికల్ ఫేస్, అంటే ఈ హెమిస్పెరికల్ ఈ ఫేస్ ఉంటుంది కదా, ఈ ఫేసే సిలిండర్కి సంబంధించిన ఫేస్ కూడా. అంటే ఈ పైన హెమిస్పెరికల్ ఫేసు, సిలిండర్కి సంబంధించిన ఫేసు, అంటే ఈ ఏరియా అన్నమాట. ఫేస్ అంటే ఏం కాదు, ఇది ఇక్కడ కోయిన్సైడ్ అయిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్? అందుకని ఇక్కడ డైరెక్ట్గా మనకి ఈ సిలిండర్ యొక్క రేడియస్ ఇచ్చేసాడు అంటే హెమిస్పెరికల్ రేడియస్ కూడా అదే అవుతుంది ఇంకా. ఓకేనా? అంటే దీని యొక్క రేడియస్ కూడా ఎంత అవుతుందని మనకి 30 centimeters. ఓకేనా? సరే, ఇప్పుడు ఫైండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద బర్డ్ బాత్. టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నాడు కదా అని చెప్పి సిలిండర్ తీసుకుని హెమిస్పియర్ తీసుకుని ఈ రెండింటికి టీఎస్ఏ ఫార్ములాస్ అప్లై చేసేస్తే కుదరదు. ఎందుకంటే మనం ఫస్ట్ డయాగ్రామ్ కొంచెం ఇమాజిన్ చేయాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మన కంటికి కనబడేటువంటి ఏరియా మొత్తం కూడా. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ మీరు నేను ఇందాక పిక్గా చూపించినట్టు, సో యాక్చువల్గా బోర్డ్ బాత్ అంటే ఈ విధంగా ఉండి ఇలా కొంచెం ఏదో సమ్ అరేంజ్మెంట్ అయితే ఉంటుంది కదా. ఇక్కడ ఇది గ్రౌండ్ అన్నట్టు, అలాగే మనం ఇది గ్రౌండ్గా కన్సిడర్ చేయాలి. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే ఈ బేస్ ఏరియా అనేది మనకు కనబడలేనట్లు లెక్కమాట. యాక్చువల్లీ క్వశ్చన్ కూడా డయాగ్రామ్ ప్రకారం అయితే ఇలా కింద ఇవి ఉన్నట్టు ఇచ్చాడు, బట్ అవి మనం కన్సిడర్ చేయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే ఈ బేస్ ఏరియా మనం కన్సిడర్ చేయకూడదు, ఎందుకంటే ఇది గ్రౌండ్తో కోయిన్సైడ్ అయిపోద్ది ఇలాగా. సో ఈ బేస్ ఏరియాతో మనకు సంబంధం లేదు. నెక్స్ట్, ఇక మనకి కనబడేటువంటి ఏరియా ఈ సిలిండర్కి సంబంధించింది. అంటే ఇది ఈ సిలిండర్కి సంబంధించిన ఏరియా. ఇదంటే నేను ఏం చెప్పానండి? విచ్ ఈజ్ అవర్ సిఎస్ఏ. అంటే మనం సిఎస్ఏ ఆఫ్ ద సిలిండర్ కనిపెట్టాలి. తర్వాత ఇక హెమిస్పియర్కి వచ్చేసరికి ఇక్కడ పైన ఫేస్ ఏమి ఉండదు. ఎందుకు ఉండదు? ఇదంతా వాటర్ అండి. ఓకే, మీకు పిక్గా చూస్తే ఇదంతా వాటర్. అంటే పైన మనకి దీనికి ఫేస్ ఏమి ఉండదు. అంటే మనం దీని యొక్క ఏరియా కట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఏరియా కూడా, ఈ బేస్ యొక్క అదే ఈ ఫేస్ యొక్క ఏరియా కూడా ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మీకు డైరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా, హెమిస్పియర్ ఒకటి, అలాగే పైన ఉంది. అంటే ఈ ఏరియా మనకు అవసరం లేదు, మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనికి అసలు ఇక్కడ ఉండదు, ఫేసే ఉండదు. మొత్తం ఇక్కడ వాటర్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? వాటర్ ఉంటే ఇంక ఫేస్ ఉండదు కదా, అందుకని దీని ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మనము ఇలా చూస్తే హెమిస్పియర్ అనేది మీకు ఈజీగా కనబడుతుంది. ఏది? ఇది ఈ మొత్తం ఏరియా మీకు కనబడుతుంది. అవునా కదా ఫ్రెండ్స్? దీని ఏరియా మొత్తం కనిపెట్టాలి.
సో దీని ఏరియా అంటే ఏంటి, సిఎస్సి ఆఫ్ ద హెమిస్పియర్. ఇది అవసరం లేదు, ఎందుకని చెప్పాను కదా, ఇది మనకు పైన ఫేస్ ఏమి ఉండదు, ఖాళీగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్కి ఒకటి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది యాక్చువల్లీ సిలిండ్రికల్ షేప్. ఓకేనా, ఈ లోపల హెమిస్పియర్ ఉందని అన్నాడు, ఈ లోపల ఈ ఫామ్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, దీనిపైన ఫేస్ ఉందండి, నార్మల్గా చూడండి ఫేస్ లేదు, అంటే మనం దీని ఏరియా ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఫేస్ ఉంటే మనకి ఎలా ఉంటుంది, ఇలా ఉందనుకోండి, వాటర్ ఎక్కడ వేస్తారు, వేయడానికి కుదరదు కదా, అందుకని పైదానికి ఫేస్ లేదు. మీరు నేను పెట్టిన పిక్చర్లో చూసినా కానీ మీకు అర్థమవుతుంది, అదే ఫోటోలో చూసినా కానీ. ఓకేనా ఫ్రెండ్స్, అందుకని ఈ పై ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఈ లోపల నుండి మనం ఎలా చూస్తే ఇదంతా కనబడుతుంది, అంటే ఈ లోపల నుండి ఎలా చూసినప్పుడు ఇదంతా కనబడుతుంది, కానీ దీని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి కదా. మరి దీని ఏరియా ఏం కనబడుతుంది, మీకు హెమిస్పియరికల్ షేప్ కనబడుతుంది. ఇది అంటే మీకు ఏం కట్టాలండి, దీని ఏరియా కట్టాలి, ఇది. సో ఇది అంటే దట్ విచ్ ఈజ్ అవర్ సిఎస్ఏ. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఫస్ట్ వీడియోలో సిఎస్ఏ అంటే ఏంటి, టీఎస్ఏ అంటే ఏంటి, ఏది అడిగినప్పుడు ఏది ఫైండ్ అవుట్ చేయాలి, ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పానండి. కంపల్సరీగా ఫస్ట్ వీడియో చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తానికి మనకి ఏరియా అంటే ఏమవుతుంది, సిఎస్ఏ ఆఫ్ హెమిస్పియర్ ప్లస్ సిఎస్ఏ ఆఫ్ సిలిండర్ కనబెడితే మనకి ఆన్సర్ అనేది వచ్చేసినట్టే. సో క్వశ్చన్లో మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఒక చిన్న మిస్టేక్ కాదు, కొంచెం చేంజ్ ఇచ్చాడు చూడండి. ఇదేమో 1.445 మీటర్స్ అని ఇచ్చాడు, ఇదేమో 30 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. ఇక్కడ అబ్జర్వ్ చేశారా మీరు లేదా, ఇది రేడియస్, హైట్ ఏమో మీటర్లో ఇచ్చాడు. మనం ఏం చేద్దామంటే దీన్ని కూడా సెంటీమీటర్లోకి మార్చేద్దాం. సెంటీమీటర్లోకి మార్చడం అంటే ఏం లేదండి, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ కదా, అవునా కదా. అంటే ఈ అమ్మ కనబడితే దాని ప్లేస్లో 100 సెంటీమీటర్స్ రాసేది. సో ఈ అమ్మ ప్లేస్లో ఇంటూ 100 సెంటీమీటర్స్. సో 1.5 ఇంటూ 100, 1.5 ఇంటూ 100 అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇక డెసిమల్ నెంబర్స్ 10స్తో కానీ 100స్తో కానీ 1000స్తో కానీ ఇంటూ చేసినప్పుడు ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయో చూసుకోండి, 2 జీరోస్ ఉన్నాయి. అంటే 0.2 డిజిట్స్ రైట్ సైడ్కి షిఫ్ట్ అయిపోద్ది. అంటే ఏమవుతుంది, 145 పాయింట్ తర్వాత అన్ని జీరోసే. సో అన్ని జీరోస్ ఉంటే మనం కన్సిడర్ చేయకూడదు. అంటే టోటల్గా దిస్ ఈజ్ 1.145 సెంటీమీటర్స్. ఓకేనా ఫ్రెండ్స్, సో నేను నీట్గా రాస్తాను, మీరు నోట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే, మీకు ఇందాక నేను చెప్పిన దానికి ఒక డౌట్ రావచ్చు, ఏంటంటే అది సిలిండర్ పార్ట్ కాకుండా హెమిస్పియర్ పార్ట్కి వచ్చేస్తే నువ్వు దీని ఏరియా కనిపెట్టాలని అన్నావు కదా, ఇది మనకు కనబడదు కదా, అంటే యాక్చువల్గా ఇది లోపలికి ఉంటుంది, అది మనకు కనబడదు. మరి దీని ఏరియా ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీరు ఇన్సైడ్ లోపలి నుంచి చూస్తే, ఈ లోపలి నుంచి చూస్తే ఈ ఏరియా కదండి వచ్చేది, అవునా, ఈ లోపల ఉన్న ఏరియా అంటే ఏరియానే కదా, లోపలైనా బయట. ఇప్పుడు ఇలా ఉందండి ప్లేటు, ఈ ప్లేట్ బయట ఏరియా ఎంత అయితే ఉంటుందో ఈ లోపల ఇటు సైడ్ నుంచి చూసినా కానీ సేమ్ ఏరియానే కదా. సో అలాగే ఇది కూడా, ఈ బయట ఏరియా, ఈ కర్వ్డ్ పార్ట్ ఏరియా ఎంత అయితే ఉంటుందో లోపల నుండి కర్వ్డ్ పార్ట్ కూడా అంతే ఉంటుంది. అందుకనే నేను డైరెక్ట్గా సిఎస్సి ఫైండ్ అవుట్ చేయగానే చెప్పాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఒక్కసారి చూసేయండి ఎగ్జాంపుల్, అంటే మీకు అర్థం అవడం కోసం అంతే ఇదంతా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈ బయట కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత అయితే ఉంటుందో ఈ లోపల కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కూడా అంతే ఉంటుంది. సో నేను అదే చెప్తున్నాను, ఇక్కడ మనకి హెమిస్పియర్ తీసుకున్నప్పుడు కూడా ఇదే అప్లై చేసుకోండి. ఇప్పుడు ఈ బయట సర్ఫేస్ ఏరియా ఎంతైతే ఉంటుందో ఈ లోపల నుండి, అంటే ఈ సర్ఫేస్ ఏరియా కూడా అంతే ఉంటుంది అంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సో అందుకని మనం డైరెక్ట్గా సిఎస్ఏ కనిపెడితే సరిపోతుంది. ఓకే, హైట్ ఆఫ్ ద సిలిండర్ రాసుకున్నానండి, అంటే డయాగ్రామ్ నుండి. క్వశ్చన్లో డయాగ్రామ్ ఇస్తారు మ్యాక్సిమము, అది ఆన్సర్ కూడా డ్రా చేయండి మీరు వేసేటప్పుడు, అది ఆన్సర్ చేసేటప్పుడు. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద సిలిండర్ అనుకున్నాను. ఎంత ఇచ్చారు మనకి, 1.5 మీటర్స్ ఇచ్చారు, 1.45 మీటర్స్ ఇచ్చారు. సో దాన్ని సెంటీమీటర్స్లోకి మార్చేసాను, ఎలా అనేది ఇందాక చెప్పాను కదా. సో దట్ ఈక్వల్ టు 145 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఆర్ అనేది మనకి ఇక్కడ కామన్ రేడియస్ అని ఎందుకు అంటున్నానండి, నేను ఇందాక చెప్పాను, ఈ హెమిస్పియర్ యొక్క బేసు, ఈ సిలిండర్ యొక్క బేసు, ఒక్కొక్కసారి బేస్ అంటాను, ఒక్కొక్కసారి ఫేస్ అని అంటాను, ఏదైనా ఒకటేనండి, అంటే పెద్ద స్లైట్ డిఫరెన్స్ ఏం కాదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ రెండు కోయిన్సైడ్ అయిపోయినాయి కాబట్టి దీని యొక్క రేడియస్ సిలిండర్ యొక్క రేడియస్ సేమ్, అందుకని ఆర్ ఈస్ ద కామన్ రేడియస్ సిన్స్. ఎందుకంటే రేడియస్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ద హెమిస్పియర్. ఎంత ఇచ్చారండి మనకి, 30 సెంటీమీటర్స్. అంటే రేడియస్ ఆఫ్ ద సిలిండర్ 30 సెంటీమీటర్సే, రేడియస్ ఆఫ్ ద హెమిస్పియర్ కూడా 30 సెంటీమీటర్సే. ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద బర్డ్ బాత్ అంటే ఏంటి, సిఎస్సి ఆఫ్ ద హెమిస్పియర్ ప్లస్ సిఎస్సి ఆఫ్ ద సిలిండర్. మీకు ఇది తెలిస్తే చాలు, ప్రాబ్లం అంతా అయిపోయినట్టే. ఈ పాయింట్ రావడం కోసమే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి డయాగ్రామ్స్ అది. ఓకే, సో ఇక్కడ సిఎస్సి ఆఫ్ ద హెమిస్పియర్ అంటే ఫార్ములా అండి 2πr². అలాగే సిఎస్సి ఆఫ్ ద సిలిండర్ అంటే 2πrh. సో ఇక్కడ 2 ఉంది, పై ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది, పై ఉంది. సో 2π కామన్ తీసేయచ్చు. అలాగే r² అంటే r ఇంటూ r అని.
సో ఆర్ ఇంటూ ఆర్ అంటే 2r ఉన్నట్టు, 2r ఉన్నట్టు ఇక్కడ ఒక ఆర్ ఉంది. అంటే రెండిట్లో నుండి ఒక ఆర్ కామన్ తీసేసుకోవచ్చు కదా. సో అందుకని 2π అలాగే ఆర్ కూడా కామన్ తీస్తే ఇంక ఇక్కడ 2π కామన్ తీస్తాం, r² అంటే ఆర్ ఇంటూ ఆర్, ఒక ఆర్ కామన్ తీస్తాం, ఇంకా ఒక ఆర్ ఉంటుంది, ప్లస్ 2π కామన్ తీస్తాము, ఒక ఆర్ కామన్ తీస్తాం, ఇంకా ఒక హెచ్ ఉంటుంది. సో r + h. సో ఇక్కడ π అంటే 22/7 మన క్వశ్చన్లో తీసుకోమని చెప్పారు. సో 2 ఇంటూ π అంటే 22/7 ఇంటూ ఆర్ అంటే మనకి కామన్ రేడియస్ 30 ఇంటూ ఆర్ అంటే ఒక నిమిషము, ఆర్ అంటే ఇక్కడ మనకి 30 అంటే అలాగైనా ఒకటే 30 + 145. సో ఏదైనా మనకి వచ్చేది 175 కాబట్టి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఇది 7 టేబుల్లో మనకి 25 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఎలా తీసుకుంటాము, ఫస్ట్ 7 టేబుల్ 2 టైమ్స్ క్యాన్సిల్ చేయండి. ఇది 14 - 17 అంటే 3 వస్తుంది కదా. ఆ 3 పక్కన వేసుకుంటే 35. సో 7 × 5 = 35. సో ఆ విధంగా అన్నమాట. లేదంటే నార్మల్గా మీకు డివిజన్ చేసేసుకున్నా కానీ తెలుస్తుంది. అంటే ఒక్కొక్కసారి చెక్ చేసుకోవడమే మనం, వస్తుంది క్యాన్సిల్ అవుతుందా లేదా అన్నది. సో 25 టైమ్స్ క్యాన్సిలింగ్ ఏమి అవుతుంది, 2, 22, 30, 25. సో మీకు ఇంటూ చేసేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. అంత మనకి 33,000 అన్నమాట. అయితే ఇక్కడ 33,000కి యూనిట్స్ గమనిస్తే మనం సెంటీమీటర్స్లో తీసేసుకున్నాం కాబట్టి అన్నీ. సో సెంటీమీటర్ స్క్వేర్ అని వచ్చింది. ఒకవేళ దీన్ని మీటర్ స్క్వేర్లోకి మార్చాలి అంటే మీటర్ స్క్వేర్లోకి మార్చడం కూడా మీకు తెలియాలి. అంటే ఈ ప్రాబ్లం గురించి అని కాదు, నార్మల్గా మీకు మీటర్ స్క్వేర్స్లోకి మార్చడం, సెంటీమీటర్ స్క్వేర్లోకి మార్చడం అవి కొంచెం తెలిస్తే మెజర్మెంట్స్ అనేవి కొంచెం ఈజీ అవుతూ ఉంటాయి. ఇక ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 1 మీటర్ స్క్వేర్ అంటే m² అంటే m ఇంటూ m అని అర్థం. సో 1m అంటే నేను ఇందాక చెప్పిన దాని ప్రకారం 1 మీటర్ = 1m అన్నా లేదంటే m అన్నా 100 సెంటీమీటర్స్ అని అర్థం. అంటే నేను ఈ m ప్లేస్లో ఎంత రాసుకోవచ్చు, 100 సెంటీమీటర్స్ ఇంటూ ఈ m ప్లేస్లో కూడా 100 సెంటీమీటర్స్ రాసేసుకున్నాను. ఇప్పుడు 100 ఇంటూ 100 ఎంత అవుతుందండి మనకి 10,000 అంతే కదా. సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ అంటే సెంటీమీటర్ స్క్వేర్ అంటే సెంటీమీటర్ హోల్ స్క్వేర్ అని అర్థం. యాక్చువల్గా ఇక్కడ సెంటీ మళ్ళీ ఎమ్మకే స్క్వేర్ అని కాదు. సో అంటే దీన్ని బట్టి మీరు ఏం రాసుకోవచ్చు, మీటర్ స్క్వేర్ 1 మీటర్ స్క్వేర్ = 10,000 సెంటీమీటర్ స్క్వేర్ అని దీన్ని బట్టి రాసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు మన సెంటీమీటర్ స్క్వేర్ని మీటర్ స్క్వేర్లోకి మార్చాలి. అంటే ఇక్కడ ఈ 10,000 ఇంటూ చేస్తుంది కదండి, లేదంటే రెండు సైడ్స్ కూడా 10,000తో డివైడ్ చేసేయండి. అప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ 1/10,000 మీటర్ స్క్వేర్ = ఇది క్యాన్సిల్ అయిపోయి 1 సెంటీమీటర్ స్క్వేర్ అంటే 1 సెంటీమీటర్ స్క్వేర్ వేసుకొని ఇది రాసుకోవచ్చు. సో రాసేయండి, దట్ = 33,000 ఇంటూ 1 సెంటీమీటర్ స్క్వేర్ అంటే సెంటీమీటర్ స్క్వేర్ వేసుకొని నేను ఏం రాసుకోవచ్చు, 1/10,000 మీటర్ స్క్వేర్. సో ఇక్కడ 3 జీరోలు ఇక్కడ 3 జీరోలు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక ఏం మిగులుతుంది, 33/10. సో 33/10 నార్మల్గా మీకు డివిజన్ చేసేసుకున్నా డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఎంత అవుతుందండి, 10 × 3 = 30, రిమైండర్ 3.0, 10 × 3 = 30. లేదు నార్మల్గా అయినా 10 కాబట్టి పాయింట్ ఒక డిజిట్ ముందుకు వస్తుంది లెఫ్ట్ సైడ్ నుండి, అలా అనుకుని వేసిన పర్లేదు. సో 3.3 మీటర్ స్క్వేర్. ఇది ఎందుకు చెప్పానంటే మీకు కన్వర్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి మెన్సురేషన్లో. అదే మెన్సురేషన్ అంటే సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ని మెన్సురేషన్ అంటాము. ఒక ముందు మీకు మెన్సురేషన్ అనే ఉండేది, ఇప్పుడు మార్చేయడం వల్ల CBSE సిలబస్ కాబట్టి సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అని వచ్చింది. ఇందులో మనకి మెజర్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఏరియాస్ అయినా వాల్యూమ్స్ అయినా నార్మల్గా మెజర్మెంట్స్ కన్వర్షన్స్ కూడా ఇంపార్టెంట్. మీటర్స్ని సెంటీమీటర్స్లోకి ఎలా మార్చాలి, సెంటీమీటర్స్ని మీటర్స్లోకి ఎలా మార్చాలి, నెక్స్ట్ కిలోమీటర్స్లోకి ఎలా మార్చాలి, ఇవన్నీ కూడా ఇంకా ఉంటాయి. అండ్ ఈ మెజర్మెంట్స్ కూడా మీకు ఫర్దర్గా ఫిజిక్స్లోని కెమిస్ట్రీలో కూడా మీకు యూజ్ అవుతూ ఉంటాయి. అంటే చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు అక్కడ మెజర్మెంట్స్ అన్నీ తక్కువగా ఉంటాయి, సెంటీమీటర్లోని మిల్లీమీటర్లోని ఇలా ఉంటాయి. అలాంటప్పుడు మీకు ఇప్పుడు ఈ చాప్టర్లో చేసేటువంటి మెజర్మెంట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కానీ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.